మహారాష్ట్రలోని పచ్చని పశ్చిమ కనుమలలో ఆధ్యాత్మికతతో కూడిన సౌందర్యం యొక్క పరిపూర్ణమైన సమ్మేళనాన్ని ప్రదర్శించే పవిత్రమైన 6వ జ్యోతిర్లింగం భీమశంకర్ జ్యోతిర్లింగం. సహ్యాద్రి శ్రేణి కొండల నడుమ కృష్ణా నది ఉపనది అయిన భీమనది ఒడ్డున ఈ ఆలయం నిర్మాణానికి చాళుక్యులు, మరాఠాలు దోహదపడ్డారని ఆలయ చరిత్ర చెబుతోంది. పురాణం ప్రకారం శివుడు త్రిపురాసురుడు రాక్షస సంహారం చేసి సహ్యాద్రి పర్వతాలపై సేద తీరుతుండగా అతని దేహము నుండి స్వేదం జారి భూమిపై పడినదని, అదే భీమనదిగా మారిందని అంటారు. లోక కళ్యాణం కోసం దేవతలు శివుడిని ఈ పర్వతంపై కొలువు తీరమని వేడగా అక్కడ భీమశంకర్ జ్యోతిర్లింగంగా ఆవిర్భవించారు. ఈ ఆలయ ప్రవేశం ప్రతి సంవత్సరం అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. రాక్షస సంహారం జరిగింది కాబట్టి ఈ జ్యోతిర్లింగాన్ని దర్శిస్తే మనలోని దుర్గుణాలు నశింపబడతాయని ప్రతీది.